చందమామ లాంటి ఫ్యాన్సీ లవ్ స్టోరీ మీకు చెప్పాలనిపించింది. అందుకే డేట్ విత్ అన్ ఏంజల్ అనేటువంటి సినిమాతో మీ ముందుకు వచ్చానండి. 2 గంటల పైచిలుకున్నటువంటి ఈ సినిమాను 15-20 నిమిషాల్లో చెప్పేసుకుందాం రండి. అతిలోక సుందరి లాంటి దేవత స్వర్గం నుంచి భూలోకంలోకి రావాల్సి వస్తుంది. అక్కడ మన జగదేక వీరుడు లాంటి వాడు, అంటే ఈ భూలోక వీరుడికి ఆల్రెడీ ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరుగుతుంటుంది. ఈ ఏంజల్ రావటం వల్ల ఆ పెళ్లి డిస్టర్బ్ అవుతుంది, ఆ అమ్మాయి అనుమానపడుతుంది, ఆ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా ఈ ఏంజల్ని ఎలా వాడుకోవాలో చూస్తూ ఉంటారు. ఆ చివరికి ఆ ఏంజల్ తన పవర్స్ అన్నిటిని వదిలేసి ఈ భూలోక వీరుడి కోసం మామూలు మనిషిగా సెటిల్ అవ్వాల్సి వస్తుంది. అలా ఎందుకు ఏంటి అని తెలుసుకోవాలంటే పూర్తి కథను మీరు వినాల్సిందే. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంకా బాగా నచ్చుతుంది అనుకోండి మీ ఫ్రెండ్స్ కి షేర్ కూడా చేసేయండి. రండి కథలోకి పరకాయ ప్రవేశం చేద్దాం. ఇది మీ సుగర్ ఫ్రీ క్రియేషన్ ఛానల్. సినిమా ఓపెన్ చేస్తే ఆకాశవాణి రూపంలో దేవుడి వాయిస్ లో దేవతతో చెబుతూ ఉంటుంది అన్నమాట. సమయం ఆసన్నమైంది, నువ్వు భూలోకంలోకి వెళ్ళి అతను తీసుకుని రమ్ము లాంటి అర్థం కాని వాయిస్ లో చెబుతూ ఉంటాడు. అప్పుడు ఆ దేవతను భూమి మీదకి ఆశీర్వదించి పంపుతాడు. ఆ దేవత పైనుంచి నక్షత్రాలు గ్రహాల మధ్యలో నుంచి అలా ట్రావెల్ చేసి కిందకు వస్తూ ఉంటుంది. కింద కట్ చేస్తే భూలోక వీరుడు లాంటి వాడు మన జగదేక వీరుడు ఆ హీరో మీద ఓపెన్ చేస్తాం. అతని పేరు జిమ్ అనమాట. బయట ఒక్కడే ఏదో ఏంజల్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నాడు. ఇతను ఒక కాస్మెటిక్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు అనమాట. ఆ కంపెనీ ఓనర్ కూతురిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆమె పేరు బాటి. ఎంగేజ్మెంట్ పార్టీ జరుగుతుంది. ఇప్పుడు అక్కడ జిమ్ కు పేరెంట్స్ లేరు, స్టెప్ ఫాదరు మదరు ఉన్నారనమాట. వీళ్ళు డబ్బు మనుషులు. ఈ పెళ్లి జరిగితే గనక ఆస్తి అనుభవించవచ్చు అని స్వార్థపరులు అనమాట. ఇప్పుడు పార్టీ జరుగుతుండగా వర్షం వచ్చిందని చెప్పేసి అందరూ లోపలికి వెళ్ళిపోయారు. జిమ్ మాత్రమే బయట ఒకడే ఉన్నాడనమాట. ఈ హీరోయిన్ బాటి ఫాదరు తన కూతురు ఫోటోలనే పబ్లిసిటీగా వాడుతుంటారు అనమాట. అడ్వర్టైజ్మెంట్ కంపెనీ లాస్ లో వెళుతుంది. ఎందుకంటే పబ్లిసిటీ బాగోలేదనమాట. బాటి ఫేస్ ఎవరికి నచ్చడం లేదు, ముఖ్యంగా మార్కెటింగ్ వల్ల. జిమ్ కి అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంటుంది అనమాట. యాస్పిరిన్ వేసుకో అని చెప్పేసి బాటి చెబుతుంది. ఇంతలో మాస్కులు వేసుకుని ఒక గ్యాంగ్ అక్కడ వచ్చేస్తారు. ఒక గ్రానైడ్ ని అక్కడ వేసేసి ఆ జిమ్ని ఆ హీరోని ఎత్తుకు వెళ్ళిపోతారు అనమాట. ఆ గ్రానైడ్ బాంబు పేలుతుందని చెప్పేసి అందరూ భయంగా బయటికి పారిపోతారనమాట. జిమ్ ఫాదర్ వెళ్ళి ధైర్యంగా తీద్దామని వెళ్తే ఫోన్ వస్తుంది. అది డమ్మీ బాంబు అని చెప్పేసి ఆ ఫోన్ లో ఎవరో చెప్తారు. చూస్తే నిజంగానే అది డమ్మీ బాంబు అనమాట. జిమ్మీ ఫ్రెండ్స్ యొక్క ఫ్రాంక్ పని అది. ఆగతాయితనంగా చేసి జిమ్ ని కారులో ఎత్తుకెళ్ళిపోతుంటారు. ఆ జిమ్ ని బ్యాచిలర్ పార్టీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ పని చేశారు ఆ కోతి ఫ్రెండ్స్ అనమాట. ఆ పని నుంచి అప్పుడు భూమి మీదకి బయలుదేరిన ఏంజలు దేవత గారు ఆకాశంలో లోకాలు గ్రహాలు మారుతూ దిగుతూ ఒక శాటిలైట్ ని గుద్దుకొని అలా కింద పడిపోతుంటుంది. ఆ కింద జిమ్మి తాలూకా ఇంటి స్విమ్మింగ్ పూల్ లో డామ్ అని పడుతుంది ఆ దేవత. సో ఇల్లంతా నీళ్లు పడిపోతాయి. జిమ్ వెళ్ళి చూస్తే ఆ స్విమ్మింగ్ పూల్ లో ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఏంజల్ ఉంది నీటిలో. రెక్కలతో ఉన్నటువంటి ఏంజల్ ని జిమ్ము ఆ లోపలికి తీసుకొస్తాడు. దేవత చాలా అందంగా ఉంది. దేవతలు అందంగానే ఉంటారు, అందులో వింతే ఉంది. ఈ దేవత స్పృహలో లేదు. ఇలా కాదని సిపిఆర్ చేసి, అంటే నోట్లోకి లిప్ టు లిప్ కిస్ చేసి గాలిని పంపించి ఆ అమ్మాయిని ఆ దేవతని స్పృహలోకి తీసుకొస్తాడు హీరో. అమ్మాయి బెత్తరపోయి చూస్తూ ఉంటుంది వాడిని. ఏ లోకంలో ఉన్నాను, ఎవరు ముందున్నానని చెప్పేసి. ఆమె తాలూకా రెక్కలు గాయపడ్డాయి, ఎగరలేదు. పవర్స్ కి అందం ముందు జిమ్కి అలా కళ్ళు తిరుగుతాయి. ఆమె ఒళ్ళోనే పడిపోతాడనమాట. అదే టైంకి బాటి జిమ్ ఇంటికి వస్తుంది. జిమ్కి అంతా కల్లాగా ఉందనమాట. బ్యాటరీతో బయటకు వచ్చి మాట్లాడతాడు హీరో. డాడీ, నీ ఫ్రెండ్స్ చేసిన ఫ్రాంక్ వల్ల చాలా కోపంగా ఉన్నాడు, అందులోను కంపెనీ లాస్ లో ఉంది, డిప్రెషన్ లో వేరే ఉన్నాడు, వెంటనే వచ్చి సారీ చెప్పు అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఆ బ్యాటరీ. ఇప్పుడు ఇంటిని క్లీన్ చేస్తూ చూస్తే ఏంజలు నిజంగానే దేవత, కళ కాదు. దేవత ఏమీ మాట్లాడలేకపోతుంటుంది, కా భాష లాంటివి మాట్లాడుతుంది. అదేమో వీడికి అర్థం కావట్లేదు. అదే టైంకి మన కోతి ఫ్రెండ్స్ వస్తారు. ఈ కోతులకి చెప్పకూడదని మేనేజ్ చేయడానికి తెగ ప్రయత్నం చేస్తుంటాడు జిమ్ము. కానీ వాళ్ళు మామూలు కోతులు కాదు, కనిపెట్టేస్తారు. ఏదో దాస్తున్నాడని చెప్పేసి లోపలికి పరిగెడతారు. రెక్కలతో ఉన్నటువంటి దేవతను చూసి ఆ డీప్ షాక్ అయిపోతారు. ఎవరా అని చెప్పేసి అడుగుతారు. ఏంజల్ అనుకుంటాను అంటాడు జిమ్ము. కట్ చేస్తే జిమ్ముని ఒక
సూపర్ మార్కెట్ తీసుకెళ్లిపోతారు ఈ కోతి ఫ్రెండ్స్ అన్నమాట. ఈ అతిలోక సుందరిని ట్రేడ్ మార్క్ గా రిజిస్టర్ చేసి సంపాదించేద్దాం అంటారు. దేవత రెక్కలు ఎగరలేకపోతుంది, పాడైపోయారు, దాన్ని బాగు చేయాలరా అని ఒక పక్క జిమ్ అంటుంటాడు. కానీ వీళ్ళు మాత్రం అది ఏమనరు, ఒక్కొక్క ఐడియా ఇస్తుంటారు. సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్ లో కానీ, ఇన్స్టాలో కానీ ఈ అమ్మాయి గనక వస్తే గనక వైరల్ అయిపోతుంది అనమాట. ప్రపంచంలో 8వ వింత అని చెప్పేసి పబ్లిసిటీ ఇచ్చేద్దాం, మనం టిక్కెట్ పెడదాం, కోటీసులు అయిపోదాం అని చెప్పేసి ఒక్కొక్కడు ఆ అమ్మాయిని ఎలా వాడుకోవాలో చెబుతూ ఉంటారన్నమాట. జిమ్కి అది ఏమి ఇష్టం లేదు. ఆమె ఒక దేవత, ఆమెను సర్కస్ లో పెట్టడానికి, మార్కెట్లో అమ్మడానికి కుదరదు, నేను ఒప్పుకోను అని చెప్పేసి ఆవేశంగా ఆ జిమ్ము వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇప్పుడు ఇంటికి వచ్చి జిమ్ము ఆ గాయపడిన రెక్కలకు బ్యాండేజ్ కడుతూ ఉంటాడు. ఇంతలో బ్యాటీ చెప్పినటువంటి మాటలు గుర్తుకొస్తాయి. అమ్మో, బ్యాటీ ఫాదర్ని కలవాలి అని చెప్పేసి గుర్తొచ్చింది. కనీసం వెలకపోయిన ఫోన్ అయినా చేద్దామని చెప్పి చేస్తూ ఉంటాడు. ఫోన్ చేయడం ఎందుకు, డైరెక్ట్ గా కలిస్తేనే పెట్టని చెప్పేసి డోర్ తీసేసరికి ఎదురుగా బ్యాటీ వచ్చి నిల్చొని ఉంది. షాక్ అయిపోయాడు. వెనక ఏంజల్ ఉంది, అది ఆ బ్యాటీ చూసింది. ఓ, అర్థమైంది, అందుకైనా తమరు నన్ను ఇంట్లో కూడా రానట్లేదు అని చెప్పేసి ఆ బ్యాటీ అనుమాన పడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. జిమ్ ఆమె వెనకాతలే వెళ్ళి, నువ్వు తొందరపడుతున్నావు బ్యాటీ, ఆమె మనిషి కాదు, ఏంజల్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆ బ్యాటీ ఏడుస్తూ ఉంటుంది అనమాట. నువ్వు నన్ను మోసం చేసావు, కనీసం నీ ఫ్రెండ్స్ అయినా సరే నిజం చెప్పారు, చెక్ చేద్దామని చెప్పి వచ్చాను, తెలిసిపోయింది ఇప్పుడు అని చెప్పేసి అమ్మాయి వెళ్ళిపోతుంది. అమ్మ నా దొంగ ఫ్రెండ్స్, మీరైనా బ్యాటరీ దగ్గర ఫిట్టింగ్ పెట్టింది అని చెప్పేసి తిట్టుకుంటాడు ఫ్రెండ్స్ గురించి. నెక్స్ట్ కట్ చేస్తే ఈ దేవతను ఏం చెయ్యాలి, ఎవరికి అప్పచెప్పాలి తెలియక చర్చికి తీసుకొస్తాడు ఆమెను. ఇప్పుడు దేవతను చూడగానే, ఆమె కళలో కలిపెట్టి చూడగానే అందరూ పరవశమైపోతుంటారు, హిప్నటైజ్ చేసినట్టుగా వశమైపోతుంటారు అనమాట. వారి శరీరానికి నిప్పు అంటుకున్నా కూడా తెలియకుండా ట్రాన్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఆ ఫాదర్ దగ్గర కన్ఫెషన్ బాక్స్ లో ఆ జిమ్ము కూర్చొని, నాకు ఒక ఏంజల్ దొరికింది, ఆ దేవతను ఎవరికి ఎలా ఎక్కడ అప్పగించాలో తెలియటం లేదు అని చెప్పేసి ఆ ఫాదర్ కి చెబుతూ ఉంటారనమాట ఇతను. మరో పక్క వచ్చేస్తే ఆ ఏంజల్ ఆ జీసస్ సిలువు పక్కన నించొని ఉంటుంది. ఆ ఏంజల్ కూడా, దేవత కూడా సిలువు అనుకొని చెప్పేసి ఆ పబ్లిక్ అంతా కూడా ప్రే చేస్తుంటారు, నమస్కారం చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడేమో ఫాదరు జిమ్ చెప్పిన మాటలు నమ్మడు. ప్రభువుతో జోకులు వేయొద్దు, సరదాలు వద్దు, వెళ్ళి పో అని చెప్పేసి అతను చెప్తాడు ఫాదరు ఆ హీరోతో. అక్కడ ప్రే చేస్తున్న వాళ్ళు ఏంజల్ సిలువు కాదు అని చెప్పేసి తెలిసి భయంతో గట్టిగా అరుస్తారు. ఏంజల్ వణికిపోతూ జిమ్ని పట్టుకుంటుంది. ఇప్పుడు జిమ్ ఫాదర్ కి ఆ ఏంజల్ ని చూపించి, ఈమె సరే నేను చెప్పిన దేవత అని చెప్పేసి చూడండి అంటుంటాడు. ఆ ఫాదర్ నమ్మక పోలీసులను పిలవక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి గట్టిగా చెబుతాడు. నెక్స్ట్ ఓపెన్ చేస్తే బ్యాటీ ఏడుస్తుంటే జిమ్ స్టెప్ మదర్ వాదారుస్తూ ఉంటుంది అనమాట. నా కొడుకు అలాంటి వాడు కాదు అని చెప్పేసి ఆ జిమ్ యొక్క స్టెప్ ఫాదరు మదరు చెప్తారు. ఎక్కడ ఈ డబ్బుల సంబంధం చెరగొడతాడో అని చెప్పేసి ఆ జిమ్ ని తిట్టుకుంటారు. నెక్స్ట్ జిమ్ ఏంజల్ కి ఆ పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్ తినమని ఇస్తాడనమాట. ఎలా తినాలో తిని చూపిస్తూ ఉంటాడు. ఇలా ఇవి తింటే నీకు శక్తి వస్తుందని కూడా చెబుతాడు. అవి తినలేక ఏంజల్ ఆ దేవత ఇబ్బంది పడుతూ ఉంటుంది. బ్యాటీకి ఫోన్ ట్రై చేస్తుంటాడు. మరో పక్క ఆ ఏంజల్ ఏమో ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం మొదలు పెడుతుంది అనమాట. ఆమెకు నచ్చేస్తుంది, బాగా డబా తినేస్తుంటుంది అనమాట ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ను. ఇంకో పక్క మన కోతి ఫ్రెండ్స్ ఏంజల్ ని ఎక్కడ దాచాడని చెప్పేసి వెతుకుతూ ఉంటారు. ఆ జిమ్ యొక్క కారుని చూసి కనిపెట్టేస్తారు. ఏంజల్ కి ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ కొనిచ్చి కిడ్నాప్ చేయాలని ట్రై చేస్తుంటారు కోతి ఫ్రెండ్స్ అనమాట. సో మరో పక్క ఆ జిమ్ ఫోన్ లో 2 నిమిషాలు బ్యాటీతో మాట్లాడే అవకాశం ఇమ్మని చెప్పేసి ఆ స్టెప్ మదర్ తో రిక్వెస్ట్ చేస్తాడు. బాటీ వచ్చి 2 సెకండ్స్ ఐ హేట్ యూ అని చెప్పేసి ఆ ఫోన్ లో చెప్పి పెట్టేస్తుంది ఫోను. ఇక్కడ జిమ్ కోతి ఫ్రెండ్స్ ఏంజల్ దగ్గర ఏవేవో చెబుతూ ఉంటారు. ఆమెకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చి, ఒరే ఏం చేస్తున్నారా అని చెప్పేసి జిమ్ చూసి అరుస్తాడు. వాళ్ళు వెళ్ళిపోతూ, అరే నీ పని ఫినిష్ రా, మేము ఆ దేవతకి ఏం చెప్పాలో నీ గురించి అవి చెప్పేస్తామని చెప్పేసి వెళ్ళిపోతారు. రే ఏమని చెప్పి బ్రెయిన్ వాష్ చేశారు చెప్పండి రా అని చెప్పి జిమ్ ఆందోళన పడుతుంటాడు. ఎలాగో మొత్తానికి కష్టపడి కారుని రిపేర్ చేసి ఏంజల్ ని ఇంటికి తీసుకొస్తాడు. ఆ పక్కింటి కుక్క వీళ్ళ మీద కరవడానికి ఆంబోతులా వస్తూ ఉంటుంది. కుక్క ఎప్పుడూ అంతే అని చెప్పి తొందరగా తాళం తీయడం కోసం ఆ జిమ్ ప్రయత్నం చేస్తుంటాడు. దేవత ఒక లుక్ ఇస్తుంది ఆ కుక్కకి. ఆవేశంగా వచ్చిన కుక్క పీనుగులాగా కాళ్ళెత్తి దండం పెడుతుంది. కింద పడి
దయ్యతలోక సుందరి అని దొర్లుతూ ఉంటుందన్నమాట. జిమ్మికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంతలో ఆ బ్యాటీ ఫాదర్ అక్కడికి ఆవేశంగా జిమ్ మీదకి వస్తాడు. సార్ 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 నేను జరిగిన దానికి ఐఎమ్ సారీ సార్, ఎందుకంటే ఒక అద్భుతం దొరికింది అని చెప్పి చెప్పబోతూ ఉంటాడు జిమ్. నోర్మీరా అని చొక్కా పట్టుకొని అతన్ని కొట్టబోతూ ఉంటే మన అతులోక సుందరి ఒక చూపు చూస్తుంది ఆ ఫాదర్ వంక. ఆ చూపులకు ఆ బ్యాటీ ఫాదరు ఫ్లాట్ అయిపోతాడు. చొక్కా వదిలి, హాయ్ మిమ్మల్ని కలుసుకున్నందుకు మా జీవితము ధన్యమైపోయింది అని నోరు తెరిచి అలానే చూస్తుంటాడు బ్యాటీ ఫాదర్. ఆ నోట్లోకి ఈగలు, దోమలు, పక్షులు కూడా దూరిపోతాయేమో చూడండి సార్, నాకంతయు అవగతం అయింది. నా పుత్రికతో నేను మాట్లాడి సమాధాన పరుస్తాను. మీరు యథావిధిగా జరగవలసినటువంటి కార్యక్రమాలు కానిండు అన్నట్టు ఒక అర్థం కాని లాంగ్వేజ్ లో చెప్పేసి వాళ్ళ లోపల పంపించేసిన తర్వాత ఆ దేవత వెళ్ళిపోయాక ట్రాన్స్ లోంచి బయటకు వస్తాడు బ్యాటీ ఫాదర్. ఒక్కగారు కూడా ట్రాన్స్ లోంచి బయటకు వచ్చేసి నార్మల్ అయిపోయింది. ఇప్పుడు ఆ బ్యాటీ ఫాదర్ ని వెంటబడి అతని బ్యాక్ ని కొరికి కొరికి ఆడుకుంటుంది కుక్కగారు. ఇంట్లో మన జిమ్ కి తలనొప్పి రావడంతో టాబ్లెట్స్ మింగుతూ ఉంటాడు. అతులోక సుందరి మానవా అంటూ తన భాషలో పిలుస్తుంది. జిమ్ గారికి ఏం అర్థమైందో తెలీదు. నాకు బ్యాటీతో ఎంగేజ్మెంట్ అయింది, ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు. ఆ ఏంజల్ ఎందుకో పాపం డిసప్పాయింట్ అయింది ఆ జిమ్ చెప్పిన మాటలకి. సో నెక్స్ట్ ఆఫీస్లో ఓపెన్ చేస్తే మార్కెట్ వాళ్ళు కంపెనీ చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉండబోతుంది అని చెప్పి బ్యాటీ ఫాదర్ తో చెబుతూ ఉంటారు అనమాట. ఈ బ్యాటీ ఫాదర్ కి పాపం కుక్కగారు బ్యాక్ అని ముద్దు పెట్టడంతో కొరకడంతో కూర్చోవటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. నేను ఒక అందమైన దేవత మొహాన్ని కనిపెట్టాను. మన కంపెనీ అడ్వర్టైజ్మెంట్ లో ఆ దేవత యొక్క ఫోటోని పెట్టి మార్పులు చేస్తాను. ఆ ఫేస్ కోసం ప్రపంచంలోని స్త్రీలు పురుషులు ఫిదా అయిపోతారు అంటాడు. ఎవరు అని చెప్పేసి అడుగుతారు ఆఫీస్ వాళ్ళు. నా కూతురు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి యొక్క గర్ల్ ఫ్రెండ్ అంటాడు. షాక్ అయ్యి ఎవరు సార్ మళ్ళీ అడుగుతారు వాళ్ళు. మా అమ్మాయి యొక్క ఫియాన్సీ లవర్ గర్ల్ అని చెప్పి చెప్తాడు. మరి మీ అమ్మాయి పరిస్థితి సార్ అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు ఆందోళనగా. మా అమ్మాయికి సిచ్యువేషన్స్ ఫేస్ చేయగల ధైర్యం ఉంది అని చెప్పేసి చెబుతాడు బ్యాటీ ఫాదరు. అది విన్న మన కూతురు బ్యాటీ తండ్రి మీద అగ్గి మీద గుగ్గులు అయిపోయి తిడుతూ ఉంటుంది, కొడుతూ ఉంటుంది. అలా అన్నందుకు పాపం ఆ బ్యాటీ ఫాదర్ పరిస్థితి దారుణంగా ఉందన్నమాట. కూర్చోలేడు, నిలబడలేడు అనమాట. బ్యాటీ ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఆ హీరోయిన్. నెక్స్ట్ కట్ చేస్తే జిమ్ ఆ ఏంజల్ ని ఒక షాప్ కు తీసుకెళ్లి గెటప్ చేంజ్ చేసి ఎవరికి అనుమానం రాకుండా ఒక కౌబాయ్ డ్రెస్ లో వేసి కొని తీసుకెళ్తుంటాడు అనమాట. మరో పక్క మన కోతి ఫ్రెండ్స్ లా కంపెనీకి వెళ్ళి ఏంజల్ మీద కాపీరైట్, ట్రేడ్ మార్కెట్ లైసెన్స్ కోసం రిజిస్టర్ చేస్తూ ఉంటారు. ఏంజల్ షర్టు, ఏంజల్ బొమ్మ, ఏంజల్ జెల్లు, ఏంజల్ టూత్ పేస్ట్ అని ఇలా ఐటమ్స్ చూపిస్తుంటారు. మరోపక్క ఏంజల్ ని జిమ్ లైబ్రరీ తీసుకెళ్లి దేవతల గురించి పురాణాలు, చరిత్రలు, బొమ్మలు చూపిస్తుంటారు అనమాట. అవి చూసి మానవా అని ఏదో పైకి చూపిస్తూ చెప్పబోతూ ఉంటుంది ఏంజలు. ఆ సౌండ్స్ కి లైబ్రరీలో ఉన్నటువంటి వాళ్ళు డిస్టర్బ్ అయి చూస్తూ ఉంటారు. రెక్క బయట కనిపించేస్తుంది. జిమ్మి వాళ్ళకి ఏదో చెప్పి మేనేజ్ చేసి ఎత్తుకొని ఆమెకు బయట తీసుకొస్తూ ఉంటాడు. అక్కడి తిన్నగా బ్యాటీ ఇంటికి వచ్చి పిలుస్తాడు ఆమెను. ఆ పైనుంచి బ్యాటీ జిమ్మిని చూడగానే సామాన్లు బయటికి విసురుతుంటుంది కోపంగా. బ్యాటీ నా మాట మీద కావాలని చూడు దేవత ఈమెకి రెక్కలు చూపిద్దామని ఆ కోటు ఇవ్వబోతూ ఉంటాడు జిమ్ కింద నుంచి. ఈ లోపు అక్కడ ఆ గార్డెన్ తాలూకా వాటర్ పైపు ఆన్ చేస్తుంది మన బ్యాటీ. ఆ వాటర్ ఆన్ చేయడంతో ఆ వాటర్ పైపులకు అటు ఇటు ఏంజలు దూకుతూ ఉంటుంది అన్నమాట వెనకాతల. జిమ్ము అసలు అవన్నీ పట్టించుకోకుండా బ్యాటీని కన్విన్స్ చేసే పనిలో ఉంటారు అనమాట. చూడడు అటుపక్క. మరో పక్క బ్యాటీ ఫాదర్ జిమ్ ఇంటికి దేవత కోసం వస్తాడు. అక్కడ కుక్కగారు తరుముతుంది, పారిపోతాడు తుర్రోమని. సో ఇప్పుడు జిమ్ బ్యాటీ కాల్ చేసి నిజం చెప్పే పనిలో ఉంటాడు. బ్యాటీ ఫోన్ ఎత్తి చెప్పేది వినకుండా సౌండ్స్ చేస్తుంది. ఆ ఏంజల్ చుట్టూ మూగజీవులు చేరుతుంటాయి. ఏంజల్ ని జిమ్ కారు ఎక్కిద్దామంటే అవి కూడా ఆమెతో పాటు ఆ మూగజీవులు, మూగ ప్రాణులు కూడా ఆమెతో పాటు కారులో కూర్చుంటాయి అనమాట. నెక్స్ట్ కట్ చేస్తే మన జిమ్ గారి కోర్టు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ప్రెస్ కి కాల్ చేసి రేపు ప్రెస్ క్లబ్ కి రమ్మని చెప్పిస్తారన్నమాట. ఆ ప్రెస్ వాళ్ళకే కాదు, టీవీ వాళ్ళకి, రేడియో వాళ్ళకి, అన్ని స్టేషన్ కి ఒక అద్భుతం మీకు చూపించబోతున్నాను రండి అని చెప్పేసి చెప్తారన్నమాట వాళ్ళు.
కానీ మన దగ్గర ఏంటి లేదు కదా అని చెప్పేసి మిగిలిన ఫ్రెండ్స్ అంటే, అది మన దగ్గరికి వచ్చే ఉపయోగం ఉందిరా నాన్న మన దగ్గర అని చెప్పేసి ఒక ఫ్రెండ్ అంటాడు. సో ఇప్పుడు ఆ ప్లాన్ లో భాగంగా బ్యాటీకి జిమ్మి రాసి పంపించినట్టుగా లెటర్లు ఇస్తాడు. అలాగే జిమ్కి ఫోన్ చేసి, అరే నేను మీ సారీ చెప్తున్నావురా, పార్కుకు రావాలరా అని చెప్పి చెప్తారు. సో అలాగే ఇప్పుడు బ్యాటీని కూడా పార్కుకి రమ్మంటారు, జిమ్మిని కూడా పార్కుకు రమ్మంటారు. సో ఇప్పుడు ఆ గ్యాప్ లో ఒక విచిత్రం జరుగుతుంది అనమాట. ఈ పార్క్ లో ఉన్నటువంటి అతిలోక సుందరి ఎఫెక్ట్ లో ఆమె స్వర్గానికి సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది. అది మనకు అర్థం కావు. ఫ్రెండ్స్ రమ్మన్నారు పార్క్ అని చెప్పేసి అక్కడ ఆ జిమ్ వెయిట్ చేస్తుంటాడు. జిమ్ ని కలవడానికి బ్యాటీ వస్తుంది. ఆ పార్క్ వచ్చిన బ్యాటీ ఆ జిమ్ తో పాటు ఏంజిల్ ని చూసింది, ఆవేశం వచ్చింది, తిట్టి మళ్ళీ ఎక్కడ దాన్ని తీసుకొచ్చావా అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంటే ఆ జిమ్ గారు ఆమె వెంట పరిగెత్తి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు ఈ గ్యాప్ లో పెద్ద వల్లాంటిది పట్టుకొని వస్తారు ఆ కోతి ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికోసమే ఆ ఏంజిల్ ని కిడ్నాప్ చేయడం కోసమే ఆ బ్యాటీని జిమ్ని కూడా పార్కు రమ్మని చెప్పారనమాట. ఇప్పుడు ఆ వలను పట్టుకెళ్ళి ఆ ఏంజిల్ ని కిడ్నాప్ చేస్తారు ఈ కోతి ఫ్రెండ్స్. ఇప్పుడు జిమ్కి ఏంజిల్ కనిపించక అనుమానంతో ఫ్రెండ్స్ ఇంటికి పరిగెత్తుకుని వచ్చి చూస్తాడు. అక్కడ ఎవ్వరూ లేరు ఇంట్లో. వీళ్ళంతా ఇప్పుడు ఒక మోటల్లో ఉన్నారనమాట. ఏంజిల్ కట్టేసి ఉంచారనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ తింటావా అని చెప్పేసి ఆమె నోరు కట్టేసి తినమని చెప్తారు. ఓ సారీ సారీ అని చెప్పేసి ఆ నోటి ఉన్నటువంటి కట్లు విప్పి తినమంటారు. కట్లు విప్పంగానే ఒక్కసారిగా ఏంజిల్ అరుస్తుంది. మళ్ళా నోటి కట్లు కట్టేస్తారన్నమాట వీళ్ళు ఫ్రెండ్స్. జిమ్ గారి ఇంటికి దేవత కోసం బ్యాటీ ఫాదర్ వస్తాడు. అక్కడ ఒక కుక్కకు బదులు మొత్తం సైన్యంలాగా కుక్కలు ఉంటాయన్నమాట. ఆ కుక్కల భయంతో బ్యాటీ ఫాదర్ పారిపోతాడు. నెక్స్ట్ డే కట్ చేస్తే ప్రెస్ క్లబ్ కి దేవతను చూడటానికి రిపోర్టర్స్ అందరూ కూడా జనం కూడా వస్తూ ఉంటారనమాట. అనేక సోషల్ మీడియా నుంచి వస్తారనమాట. సో ఏంజిల్ తన శక్తితో ఒకరిని వశం చేస్తుంటుంది అక్కడ. అమ్మో ఇలా కాదని చెప్పేసి ఆమె కళ్ళకు కూడా గంటలు కట్టేస్తారు ఈ కోతి ఫ్రెండ్స్. ఆ జిమ్ గారు ఏంజిల్ వెతకడం కోసం ఆ ఫ్రెండ్ ఇంట్లోనే ఉండిపోయి పడుకుని పోతాడు. అక్కడికి ఫోన్ వస్తుందన్నమాట. ఆ ఫోన్ తో లేస్తాడు. ప్రెస్ క్లబ్ కు రమ్మన్నారు దేనికోసం అని చెప్పేసి ఫోన్ లో ఎవరు అడుగుతారు. అప్పుడు జిమ్ గారికి అర్థమవుతుంది అనమాట. ప్రెస్ క్లబ్ లో ఏంజిల్ తీసుకెళ్లి ఉంటారని చెప్పేసి పరుగును బయలుదేరుతాడు అక్కడి నుంచి. సో ప్రెస్ క్లబ్ లో అందరి ముందు ఒక ఫ్రెండ్ గారు మాట్లాడుతుంటాడు మైక్ ముందు. ప్రపంచ వింతల్లో ఒక వింతను మీకు పరిచయం చేయబోతున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ప్రెస్ క్లబ్ ఎక్కడుందో తెలియక ఆ జిమ్ గారు పెట్రోల్ బంక్ చుట్టూ తిరుగుతారనమాట. వాళ్ళు ఆ అడ్రస్ చెప్పడం కోసం కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ఇదంతా మొత్తం గ్యాగ్స్ అండి, మొత్తం కామెడీగా ఇంటర్కట్లో వెళుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ప్రెస్ క్లబ్ లో ఏంజిల్ తీసుకొచ్చి అందరికి చూపించి మాట్లాడుతుండగా అదే టైంకి జిమ్ గారు లోపలికి ఒక్కడికి వచ్చాడు. జిమ్ని చూడంగానే ఏంజిల్కి ధైర్యం వచ్చింది. ఆ ఫ్రెండ్ ని ఒక గుద్దుంది, వాడు ఎగిరి పడ్డాడు అనమాట. సో ఇప్పుడు జిమ్ ఆ ఏంజిల్ ని తీసుకెళ్లిపోతాడు అక్కడి నుంచి అనమాట. రిపోర్టర్స్ అందరూ కూడా ఆ జిమ్ని అడుగుతారు అనమాట. మేము దేవతతో మాట్లాడవచ్చా సార్ అని చెప్పేసి అడుగుతారు. లేదు ఈ దేవత నాకే సొంతం అని చెప్పేసి ఆ జిమ్ గారు వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా టీవీలో లైవ్ లో చూసి బ్యాటీ ఆవేశపడిపోతూ ఉంటుందన్నమాట. బ్యాటీ ఫాదర్ ఏంజిల్ కోసం ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసి బెదిరించి జిమ్ ఎక్కడని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మాకు తెలియదని చెప్తారు వాళ్ళు. జిమ్ మీద ఆ బ్యాటీ ఫాదరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా జైల్లో పెట్టిస్తాను అంటాడు. వాళ్ళు రివర్స్ అవుతారు, మీరు మమ్మల్ని ఎక్కడ పెడతారు అని చెప్పేసి. కానీ చెప్పినట్టే ఆ బ్యాటీ ఫాదరు ఫ్రెండ్స్ ని జైల్లో పెట్టిస్తాడు అనమాట బ్యాటీ ఫాదర్. నెక్స్ట్ కట్ చేస్తే ఆ జిమ్ ఏంజిల్ ని ఒక ఫారెస్ట్ లోకి తీసుకొస్తాడు. అక్కడ తనకున్న ట్రీ హౌస్ లో పెడతాడు అనమాట రహస్యంగా. పోలీసులు జిమ్ ని మరో పక్క వెతుకుతూ ఉంటారు. జిమ్ ఫోటోలు చూపించి ఒకరిని అడుగుతామంటే వాడు కన్ఫ్యూజ్ చేస్తుంటాడు అనమాట. ఎప్పుడు చూసావు అయితే నువ్వు? నేను సోమవారం ఒకటి చూశాను అంటాడు. సోమవారమా? అంటే సోమవారం కాదు శుక్రవారం అనుకుంటాను. శుక్రవారమా సోమవారమా చెప్పు అంటాడు. రెండూ కాదు, నేను శనివారం చూశాను అనుకుంటాను అంటాడు. కాదు ఆదివారం. ఇలా కన్ఫ్యూజ్ చేయడంతో పోలీసులు పారిపోతారు అక్కడి నుంచి. ఇప్పుడు ట్రీ హౌస్ లో కట్ చేస్తే ఏంజిల్తో జిమ్ ఉంటాడు. అక్కడ అన్నీ ఉంటాయి, ఫుడ్ బెడ్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ ఉంటుంది ఏంజిల్. బ్యాటీ ఫాదరు జిమ్ ఫాదర్ని జిమ్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని చెప్పేసి అడుగుతుంటాడు. వాళ్ళకు తెలియదు అని చెప్పి చెబుతూ ఉంటారు. బ్యాటీ ఫాదరు ఆవేశంగా ఉన్నటువంటి బ్యాటీ దగ్గరకు వచ్చేసి, మన సామాన్లు మనమే పగలగొంటే ఎలాగమ్మా, వాళ్ళని కొట్టి వెళ్ళి అని చెప్పేసి ఆమెను
కంట్రోల్ చేస్తూ ఉంటాడు ఒక పక్క. సో ఇప్పుడు ఫారెస్ట్లో దేవత చుట్టూ ఆ జీవ మూగ జంతువులన్నీ కూడా గుమిగూడుతుంటాయి, తిరుగుతూ ఉంటాయి, ఆటలాడుతూ ఉంటాయి అన్నమాట. ఈ అమ్మాయి కూడా ఆనందంగా ఉంటుంది. దేవత రెక్కలు బాగైపోయినాయి ఇప్పుడు. ఆమె చక్కగా ఎగరగలుగుతుంది. హద్దులు లేకుండా ఆకాశంలో తేలిపోతుంటుంది, మేఘాలను తాకుతుంది. కానీ జిమ్కి తెలియకుండా మళ్ళా బ్యాండేజ్ని రెక్కలకు కట్టుకుంటుంది అనమాట. ఎందుకంటే జిమ్కి దూరం కాకుండా ఉండాలంటే రెక్కలు ఇలా గాయమయ్యాను సెటప్తోనే ఉండాలి కదా. అంతగా ఆమెకు జిమ్ నచ్చేసాడు అనమాట. జిమ్ గా లేచాడు. ఆ అడవిలో ఆ క్యాంప్ ఫైర్ ముందు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. జిమ్ తన గురించి ఆమెకు చెబుతూ ఉంటాడు. మా నాన్న నాకు సంగీతం నేర్పించాడు. నేను పాడగలను, రాగాలు కట్టగలను, కంపోజ్ చేయగలను. కానీ నాకున్న దిక్కుమాలిన తలనొప్పి వలన దాని మీద శ్రద్ధ పట్టలేక వేరే జాబ్ చేయాల్సి వచ్చింది. ఆ జాబ్ చేసుకుంటూనే బ్యాటీని పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని అనుకున్నాను. సో ఈ లోపలే నా లైఫ్లోకి నువ్వు ప్రవేశించావు. అంతా గందరగోళంగా ఉంది. నువ్వు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలియటం లేదు. సో ఇప్పుడు తన ఇన్నర్ ఫీలింగ్స్ ని ఆమెతో షేర్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. నిన్ను ఎవరు కాదనుకుంటారు చెప్పు? నువ్వు దేవతవి, నేను సాధారణ భూమి మీద మనిషిని, నువ్వు స్వర్గలోక రాణివి అని చెప్పేసి చెబుతూ ఉంటాడు. ఆమెని కన్విన్స్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా అతనికి కూడా లోపల ఫీలింగ్స్ ఉంటాయి, కానీ చెప్పడానికి ఇబ్బంది పడుతూనే చెబుతాడు. ఆమెకి ఏం అర్థమైందో వింటూ ఉంటుంది సైలెంట్గా. పోలీసులు ఒక పక్క జిమ్ కోసం వెతుకుతూ ఉంటారు. ఫారెస్ట్లో అతని కారుని గుర్తుపడతారు పోలీసులు. ఇక్కడ జిమ్ తన కాలేజీలో కంపోజ్ చేసేటువంటి సాంగ్ని ప్లే చేస్తాడు. ఆ పాటకు ఏంజెల్తో కలిసి డ్యాన్స్ కూడా చేస్తాడు. ఆమె మైమరిచి అతనితో నాట్యం చేస్తుంటుంది, కలలో కలిపెట్టి చూస్తూ ఉంటుంది. మరో పక్క పోలీసులు బ్యాటీకి ఫోన్ చేసి ఫారెస్ట్ లో జిమ్ కారుని కనిపెట్టామని చెప్తారు. ఆ చెప్పడంతో బ్యాటీ చాలా ఆవేశంగా గన్నతో బయలుదేరుతుంది అక్కడి నుంచి. ఇంకో పక్క జిమ్ ఫాదర్ ఫ్రెండ్స్ ని బెయిల్ మీద బయట తీసుకొస్తాడు. ఆ బ్యాటీ ఫాదర్ ఏంజెల్ కనిపెట్టే లోపు మనం ఆ దేవతను పట్టుకోవాలి. పోలీసులు అడవిలో వెతుకుతున్నారంట. అక్కడే ఏదో వాళ్ళకి ఆచూ కూడా తెలిసిందంట. అనగానే ఫ్రెండ్స్ కి మెరుపులో ఆలోచన గుర్తుకొచ్చింది అనమాట. అడగంటే ఫారెస్ట్ లో మనం ఎప్పుడూ కలిసి స్టే చేసేటువంటి ఆ ట్రీ హౌస్ ఉంది కదా, అక్కడే ఉండి ఉంటాడు వాడు, అక్కడే ఏంజెల్ తీసుకెళ్ళి ఉంటారని చెప్పేసి అక్కడికి బయలుదేరుతారు. సో ఇది విన్నటువంటి అందరూ కూడా అక్కడికే బయలుదేరు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఫారెస్ట్ లో ఓపెన్ చేస్తే జిమ్ గారికి తెలిసిపోయింది ఏంటంటే ఏంజెల్ యొక్క రెక్కలు బాగయ్యాయి. అతను బుక్స్ లో చదివినట్టుగానే ఇప్పుడు నీ పవర్స్ నీకు వచ్చేసాయి. ఈ పవర్స్ తో మీ లోకానికి నువ్వు వెళ్ళిపోవచ్చు. లోకంలో అందరూ చెడ్డవాళ్ళే ఉన్నారు. నిన్ను స్వార్థానికి వాడుకొని నాశనం చేస్తారు. ఇక్కడ నువ్వు ఉండలేవు, నీ లోకానికి వెళ్ళిపో అని గట్టిగా ఆ అమ్మాయికి చెబుతుంటారు మేడం. ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడ ఉంటే తన వల్ల ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఈ అమ్మాయిని కూడా నాశనం చేస్తారు, ఏదో విధంగా పాడు చేస్తారని చెప్పేసి ఆ అమ్మాయిని వెళ్ళిపోమని చెప్పేసి గట్టిగా చెబుతూ ఉంటాడు అనమాట. ఆ అమ్మాయి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఏంజెలు ఇష్టం లేకుండానే జిమ్ని వదిలి వెళ్ళటానికి ఒప్పుకుంటుంది. ఆ ఏంజెలు బ్యాటీ ఆ కారులో వస్తూ ఎఫ్ఎం పెడితే అందులో జగదేవి రతిలోక సుందరిలో అందాలలో అహో అహో అని చెప్పేసి ఆ పాట వస్తుంటుంది. చి అని చెప్పేసి కట్టేసి కోపంగా ఆ ఫారెస్ట్ లో ఉన్నటువంటి జిమ్ దగ్గరికి వచ్చింది బ్యాటీ. అదే టైంకి ఏంజెలు స్వర్గలోకానికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. వీడ్కోలు పలుకుతూ ఉంటాడు ఓ పక్క మన జిమ్ గడు. ఇప్పుడు ఆ గన్నుతో బ్యాటీ వచ్చింది. ఆ బ్యాటీ గన్నుతో రావడం చూసి ఏంజెలు చటుక్కున మాయమైపోతుంది. ఏంజెల్ సడన్ గా కనిపించకపోయేసరికి జిమ్ గాడు షాక్ అవుతాడు అనమాట. ఎక్కడికి వెళ్ళిపోయింది, వెళ్తూ ఉన్నాం అమ్మాయి అనుకుంటుంటాడు. బ్యాటీ గన్నతో జిమ్ దగ్గరకు వచ్చింది. ఎక్కడ దేవత అని చెప్పేసి ఆ గన్నని ఏం చేసి అడుగుతుంటుంది. అనగానే ఇప్పుడు ఆ జిమ్ అంటాడు, ఆమె లోకానికి వెళ్ళిపోయింది, పంపించేశాను అని చెప్పేసి అంటాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు అని ఆ జిమ్ని బ్యాటీ కొట్టిందనమాట. మౌనంగా జిమ్ ఉన్నమాట. ఆ మళ్ళీ బ్యాటీ ఆ జిమ్ని కొట్టబోగా అదృశ్యంలో ఉన్నటువంటి ఏంజెలు బ్యాటీని ఆపుతుంది అనమాట. ఎందుకంటే బ్యాటీని కొడుతుంటే ఏంజెల్ చూస్తూ ఊరుకోదు కదా. ఇన్విజిబుల్ గా బ్యాటీని ఆడుకుంటుంది, ఆమెను కొడుతూ ఉంటుంది కూడాను. జిమ్కి తలనొప్పి మొదలైంది ఓ పక్క. ఇంతలో బ్యాటీ ఫాదర్ వచ్చి ఏంజెల్ ఎక్కడని చెప్పేసి అడుగుతుంటాడు జిమ్ని. ఆ జిమ్ స్టెప్ ఫాదర్ కూడా వచ్చి దేవత ఎక్కడని అడుగుతుంటారు. ఫ్రెండ్స్ కూడా వచ్చి దేవత ఎక్కడ, దేవత ఎక్కడ అని చెప్పేసి అందరూ అతన్ని తలో పక్క నుంచి అడుగుతూ ఉంటారు, కొడతారు కూడాను. ఆ ఒక పక్క జిమ్కి తలనొప్పి వచ్చేసి ఆ కింద పడిపోతాడు. ఇదంతా దేవత చూస్తూ ఆగ్రహంతో
ఆ జిమ్ని పడిపోయినందుకు, జిమ్ని కొట్టినందుకు ఆ తన పవర్స్తో బ్యాటి మీద, ఆ బ్యాటి ఫాదర్ మీద వర్షం కురిపిస్తుంది. మెరుపులు ఉరుములతో ఏడిపిస్తుంటుంది వాళ్ళని. అలా ఏంజలు ఆకాశంలో అలా కనుమరుగైపోయి కనిపించకుండా పోతుందన్నమాట. సో కింద పడిపోయిన జిమ్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అందరూ కూడా. డాక్టర్ జిమ్ని చెక్ చేసి జిమ్కి ట్యూమర్ లాంటి ఒక జబ్బు ఉంది, అడ్వాన్స్ స్టేజ్లో ఉందని చెప్తారు. జిమ్కి తలనొప్పి కారణం అదే, ఆ ట్యూమర్ వ్యాధి అని చెప్పేసి ఇప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. ఏంజల్కి తెలిసి చూడటానికి అక్కడ వాలిపోయింది, అక్కడికి వచ్చింది. ఏంజల్ చూసినటువంటి జిమ్ గడు హ్యాపీగా ఫీల్ అయిపోయి నిన్ను తిట్టి నిన్ను వెళ్ళిపోమని అరిచాను. ఎందుకంటే మనుషులు అనేవాళ్ళు మంచి వాళ్ళు కాదు, ఇక్కడ నీకు డేంజర్ అవుతుందని చెప్పేసి అలా వెళ్ళిపోమని చెప్పాను, సారీ అని చెప్పేసి అంటాడు. నిజానికి నిన్ను పంపించడం నాకు ఇష్టం లేదు కూడా, కాకపోతే నిన్ను నీ మీద ఆశపడటం అది చాలా తప్పు అవుతుంది. ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను కాబట్టి ఇప్పుడు ఈ నిజాన్ని నీకు చెప్పగలుగుతున్నాను. నీతో ఎక్కువ టైం కేటాయించలేకపోయాను, నీ రెక్కలు దెబ్బతున్నాయని ఆందోళన పట్టాను తెలుసా. ఆ స్వార్థపరుల నుంచి రక్షించడానికి అటు ఇటు తిప్పాను, నన్ను క్షమించువా. నీతో లైఫ్ షేర్ చేసుకోవాలనుకున్నాను కానీ అప్పుడు చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్పుతున్నాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, చచ్చిపోతున్నాను, చచ్చే ముందు నిజం చెప్పి చచ్చిపోతాను, ఐ లవ్ యూ అని చెప్పేసి, నిజంగా నేను ప్రేమిస్తున్నానని చెప్పేసి కళ్ళు మూస్తాడు. ఆ మాటల కోసమే ఏంజల్ ఎదురు చూస్తున్నట్టుగా ఆనందపడిపోతుంది. నిజానికి అతను స్వర్గానికి తీసుకెళ్ళిపోదాం అనుకుంది, కానీ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఈ జబ్బుతో ఉన్న అతన్ని స్వర్గాలు తీసుకెళ్ళడానికి బదులు అతని ట్యూమర్ జబ్బును తన పవర్స్ను యూజ్ చేసి నయం చేస్తుంది అనమాట. అతన్ని కాపాడడం కోసం మొత్తం తన శక్తులన్నింటినీ కూడా వదులుకుంటుంది, మనిషిలా మారిపోయిందనమాట. సో ఆ మనిషిలా మారిపోయినటువంటి ఆ ఏంజలు అదే హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. ఏంజలు ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళతో నర్సుగానే సమాధానం చెప్తున్నమాట, మీరు ఆందోళన పడకండి, జిమ్ ఆరోగ్యం బాగుంది, ఇది పైనుంచి వచ్చేటువంటి ఆర్డర్స్ అని తన మాటలు కూడా చెప్తుంది. ఇది జిమ్ విని బెత్తరపోయి ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి అడుగుతాడు. ఈ భూలోక వీరుడి మంచితనంకి అతులోక సుందరి పడిపోయింది, ఇప్పుడు మనం ఇద్దరం కలిసి సంగీత ప్రపంచంలో అద్భుతాలు సృష్టిద్దాం అంది. జిమ్ ఇంకా అలాగా షాక్ లోనే ఉన్నాడు. ఈ అమ్మాయి చిలిపిగా, మానవ నాకు ఆకలిగా ఉంది, బయటకు తీసుకెళ్ళు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడు తినిపిస్తావు అంది. ఇంతటితో సినిమా అయిపోయింది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి పంపించండి. ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.